వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం. తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన మంత్రి జూపల్లి. అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. గారెపల్లి, నీరుకుల్ల, తొగరాయి గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, భూ వివాదాలకు తావు లేకుండా రైతుల మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూభారతి చట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం రైతుల చుట్టం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్లు సులభతరం చేసినట్లు ఆయన వివరించారు. భూమి హక్కుల రికార్డులో తప్పుల సవరణ, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు. రైతులందరి సమస్య, ఎలాంటి సమస్య ఉన్నా అది ఈజీగా తీరిపోయే విధంగా అవగాహన కలిగించాలనే ఆకాంక్షతో మీ అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. మీరందరూ అవగాహన చేసుకొని మీరు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు తెలుసు, ప్రతి అబద్ధానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం కూడా వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక. ఈ కూడా మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్ భూభారతిలో 2 ప్రధాన భాగాలు మాడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి రాష్ట్ర ప్రభుత్వం. సింపుల్ థింగ్. కాబట్టి మీరందరూ తీసుకొని అందరికి తెలియజేస్తారని కోరుతూ ముందుగా అంబేద్కర్ జయంతి రోజు మనం ఈ భూభారతి రూల్స్ అనేవి మనం ఇలా లాంచ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ గివ్ ఏ కాంటెక్స్ట్. జనరల్లీ చట్టం చేశాక చాలా టైం తీసుకుంటారు. 1971లో 71లో ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం తెచ్చాక రూల్స్ చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది అనమాట అప్పటి గవర్నమెంట్కి, అప్పటి పరిస్థితి. సో ఆ రూల్స్ అనేది లేకపోతే మనం ఎట్లా పనిచేస్తామనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ భూమి రావాలంటే చట్టం ఏం చెప్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే విరాసత్ చేసుకోవచ్చు అని చెప్తుంది. బట్ ఆ విరాసత్ ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, తహసీల్దార్ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేకపోతే ఎంత టైంలో చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది రూల్స్లో క్లియర్గా చెప్తారనమాట. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్ లో ఉన్నది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాము. ఇప్పుడు ఈ భూభారతిలో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి. ప్లస్ దాంతో పాటు భూదారు వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్ని ఒకే బుక్ లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ ఇంత మన పాస్బుక్ లో ఉన్నది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాము. ఇప్పుడు ఈ భూభారతిలో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి. ప్లస్ దాంతో పాటు భూదారు వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్ని ఒకే బుక్ లో వచ్చేట్లు ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి
వీటన్నిటిని అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వ్యవసాయేతర భూములన్నింటినీ సపరేట్గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఈ ఇందులో ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. కర్నూలు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్య మాజీ ఎమ్మెల్యే కాటసాని రాముప్పల్ రెడ్డి గురువారం తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు కేవలం ఈ ప్రెస్ మీట్ ఈ జరిగే పరిణామాల మీద దీని మీద ఒకసారి ప్రెస్లో మాట్లాడాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పోలీసులు మాత్రం చాలా దిగజారి ఉద్యోగాలు చేసే పరిస్థితికి రావడం అనేది చాలా బాధాకరం. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే దాన్ని ఆచరించే పరిస్థితులు ఉన్నారు. మేము కొంగనపాటుకు పోవడానికి కూడా పోనీయకుండా అవసరం చేయడం జరిగింది. ఏదైనా కేసులు ఒకవేళ మామూలుగా తప్పు చేసిన వాళ్ళ మీద పోలీసులు ఎవరి మీద యాక్షన్ తీసుకోవచ్చు, కానీ తీసుకోకూడదని ఎవరని చెప్పం. కానీ తెలుగుదేశం వాళ్ళకు ఒక న్యాయం, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక న్యాయం చేసే పరిస్థితులు ఉంటే మన ఈ వెంకటేశ్వర వార్డులో 34వ వార్డులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ పూర్వోత్తరాలు ఒకసారి ఆలోచన చేసి ఎవరు వాళ్ళు రెచ్చగొట్టారు ఏమిటనేది కూడా దాన్ని ఆలోచన చేసా కూడా వాళ్ళే ఆఫీస్ కాడికి రమ్మన్నారు, పోయి మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత మాట పెరిగింది, వాళ్ళు ఏదో మాట్లాడినారు. ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేవు, ఏం లేవు. ఫస్ట్ 324 వేసి మొత్తం తెలుగుదేశం వాళ్ళు అందరూ మొత్తం గుమిగూడిపోయి పోలీస్ స్టేషన్ మీదకి దండయాత్ర లెవెల్లో పోయి మాట్లాడిన తర్వాత 324ను 327గా మార్చడం అనేది పోలీసు వాళ్ళను మొట్టమొదటిసారిగా చూడడం జరుగుతుంది. అంటే 4th టౌన్ సిఐ పూర్తిగా పచ్చ చొక్క వేసుకోవడం, అంటే కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా బెటర్ అనేది మా ఉద్దేశం. అంతే. ఇంకా పాపం వైఎస్ఆర్సీపీ ఎవరు కార్యకర్తలు పోయినా కూడా ఇది మీరు మీకు అధికారం లేదు, మీరు స్టేషన్ రాకూడదు. మీరు వైఎస్ఆర్సీపీ అంటేనే మాత్రం కార్యకర్తలను నాయకులను పూర్తి బెదిరించి వాళ్ళది రైట్ ఉన్న కూడా అన్యాయం చేసి పంపించే పరిస్థితి. మనం ఈ చిట్టమ్మ వార్డులో ఒక అతను శ్రీనివాస్ రెడ్డి అని అతని మీద కేసు పెట్టడం, అతను ఏమనుకున్నాను కూడా కేసు పెట్టడం జరిగింది. ఫస్ట్ తెలుగుదేశం నాయకుడే తిట్టడం జరిగింది, మళ్ళీ అతన్ని కేసు పెట్టినారు. కానీ తెలుగుదేశం నాయకుడు కేసు తీసుకున్నారు, కానీ ఇతను పెట్టిన కేసు మాత్రం తీసుకున్న పరిస్థితి. అదంటే కేవలం తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అదే చేసే పరిస్థితిలో ఈరోజు పోలీస్ స్టేషన్లు 4th టౌన్ సిఐ ఇంకా పూర్తి అందరికంటే చాలా ఘోరంగా ఉండే పరిస్థితి ఉండడం. ఇంకా కొన్ని స్టేషన్లు ఏదన్నా చూసి ఈయన మాత్రం డైరెక్ట్గా ఇంకా కాకి డ్రెస్ వదిలిపెట్టి పచ్చ చొక్క వేసుకోవడం చాలా ఉత్తమైన మార్గం. కనీసం ఆయన దగ్గరికి పోయి మాట్లాడడానికి కూడా ఏమున్నాయని కూడా ఇంకా ఏం మాట్లాడకుండా ఉండే పరిస్థితి. మా కార్యకర్తలు ఏం పోయినా కూడా మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు రాకూడదు, మీరు అది ఇదని మాట్లాడే పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. నేను పోలీస్ ఆఫీసర్లను కూడా కోరేది ఒకటే, మీరు 324 కేసు సెక్షన్ వేసిన తర్వాత మళ్ళీ 307 మీరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కేవలం తెలుగుదేశం వల్ల ప్రోద్బలం చేసి రైట్ ఓకే మా వాళ్ళు తప్పు చేసిన అనుకున్నారు, మీరు కేసు పెట్టినారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు, మీరు వాళ్ళను రిమాండ్కు మీరు స్టేషన్ తీసుకుపోయి కేసు పెట్టిన దానికి ఎవరు కూడా ఫీల్ అయ్యే ప్రసక్తి లేదు. తప్పు చేసినారు కాబట్టి మీరు అంటున్నారు తప్పు చేశాను, కానీ అంతకుముందు జరిగిన పూర్వాపరాలు విచారించకుండానే మీరేదో ఈ తప్పు చేసినారు వాళ్ళ ఆఫీస్ కాడికి పోవడం అనేది రైట్ ఓకే. ఆ తప్పుని కేసు పెట్టినారు 324, మళ్ళీ 307కు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మీరు తెలుగుదేశం కనసాగల్లో పనిచేసేపట్టయితే ఒక్కసారి మీ పోలీసు ఉద్యోగానికి మీరు ఒక్కసారి ఆలోచించమని వారి పోలీసులకు అందరి విజ్ఞప్తి. ఇదే కాలం ఉండదు, ఖచ్చితంగా రాజులు పోయినాయి, రాజ్యాలు పోయినాయి, ఏ అధికారం ఎవరికి శాశ్వతం కాదు. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మళ్ళీ మీరు వచ్చినారు, మళ్ళీ అదే సీన్ రిపీట్ అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. మీరేదో అనుకుంటున్నట్టుంది, మేము ఎంతసేపు ఉన్నాను మా అధికారంలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటున కూడా ఎవరిని పోలీస్ స్టేషన్లు ఎక్కొద్దు.
జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట గణపతి నంది విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఈ సందర్భంగా విగ్రహదాతలను శాల్వతో సన్మానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి అనంతరం ఆలయ అర్చకులు మాజీ మంత్రి దయాకర్రావును అక్షింతలతో ఆశీర్వదించి శాల్వతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. पुष्पावती प्रसोदती परनेर बलामुदा अश्वाय सुरदपारय नमः पुष्पाय पुष्पनी बृहस्पति प्रसोदा तानां चंदनं राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने पवन सुत हनुमान जय श्री राम 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 అంటే మన శక్తి ఉంటే ఇస్తాను లేకపోతే లేదు. ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఆయన తత్వం నాలాగా నమ్మిన వారిని మోసం చేయకుండా నమ్మకంగా నిలబడండి అని ఆంజనేయ స్వామి తత్వం. అలాంటి తత్వం యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం. ద్వారా నిరంతరం ధర్మ కార్య ఆచరణ యోగ్యత ఫల సిద్ధిరస్తు సేవా యోగ్యత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ములుగు జిల్లా
పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, మంత్రి ధనసరి అనసూయ సీతక్క, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, డిఎఫ్ఓ రాహుల్, కిషన్ జాదవ్ తదితరులు పూలమొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. మీరు అధికారులు తీసుకొని వెల్కమ్ ములుగు కలెక్టర్ గారు సార్ వాళ్ళు ఏమన్నా ఒక రిక్వెస్ట్ చేస్తారు, మీరు వాళ్ళు మనం రాలేదు, మనం కొంచెం ముందు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యార్నగూడెం గ్రామానికి చెందిన పుట్ట వీర వెంకటరమణ 30 మండలంలోని కొత్తగూడెంలోని నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి బైక్పై వెళ్తుండగా కృష్ణపాలెంపై వద్దపై రోడ్డు ఆరబోసిన ధాన్యం కళ్ళలపై కప్పిన బరకం కింద ఉన్న రాయి తగిలి తలకు తీవ్ర గాయం కావడంతో హైవే పోలీస్ గోపాల్పురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొందరు రైతులు ధాన్యాన్ని రహదారిపై ఆరబోసుకొని సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సూచికలు ఏర్పాటు చేయకపోవడం, నల్లని బరకాలు కప్పడం, రాళ్లను వాటిపై ఉంచడం వల్ల రాత్రి సమయంలో వాహన చోదకులు పలు ప్రమాదాలు జరుగుతూ క్షతగాత్రులు కావడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని పలువురు తెలిపారు. అంతర్గం మండలం అంతర్గామ టీటీఎస్ గ్రామ కార్యదర్శి అంకం రవి కుల వివక్ష కుట్రపూరితంగా వ్యవహరిస్తూ చేయకని తప్పుకు డ్యూటీలో ఉన్న ఎస్సీ కర్దలి కులానికి చెందిన బాణాల రాజేష్కు నోటీసులు ఇవ్వడం మూలంగానే మనస్తాపానికి ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కూర్మపల్లి సర్పంచ్ మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జిల్లా కో కన్వీనర్ ఇంటిబిల్లి రవీంద్ర కుమార్ ఆరోపించారు. గురువారం అంతర్గం మండలం టీటీఎస్ గ్రామ కార్యదర్శి వేధింపులు భరించలేక టెక్కలివాడలో ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డ బాణాల రమేష్ పాల్ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మందు తాగిందని తెలియగానే మాకు రవీందర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మా ఉపాధ్యక్షుడు రవీందర్ గారు చెప్పగానే మేము ఇది రావడం జరిగింది. వచ్చి మరి రాజేష్ను కూడా వివరాలు తెలుసుకుంటే మరి ఈ
ఏదైతే కార్యదర్శి ఇక్కడ రవీందర్ ఉన్నాడో దాదాపు 10 నెలల నుంచి ఆయన వచ్చి 10 నెలలు అవుతుంది. ఈయన వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళ మీద పని భారాన్ని పెంచుతుందనేది మా దృష్టికి వచ్చింది, మా పరిశీలనలో వచ్చింది. పోతే ఇలా తండ్రి నుంచి దాదాపు 50 రూపాయల నుంచి కూడా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తాను 30-40 సంవత్సరాల నుంచి. మరి మా తండ్రి పని నేనెందుకు ఓడగొట్టగలను? ఈయన కూడా ఇప్పుడు దాదాపు 9,500 దాకా ఉన్నది కాబట్టి ఈయన కూడా పనిచేస్తుండు. ఆయన పంపు డ్రైవర్గా మరియు ట్రాక్టర్కు కూడా సహాయ సహకారాలు అందిస్తాను. ట్రాక్టర్ పనుల మీద ఇది ఈ చెత్త దాని విషయంలో కూడా ఈయన పని చేస్తున్నప్పటికి కూడా, కానీ ఈయన వచ్చిన కాడ నుంచి నన్ను కాలనీ మొత్తంలో పంప్ ఆపరేటర్గా పనిచేసిండు. తర్వాత 10 ఏళ్ళ నుంచి రాజేష్ కూడా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఒక 5-6 నెలలు అవుతుంది ఆయనకు మ్యారేజ్ అయ్యి కూడా. ఇవన్నీ చూడకుండా కొత్తగా వచ్చినటువంటి సెక్రటరీ గారు ఏ పని కూడా చేయడం లేదు. ఇక్కడ సంబంధించినటువంటి వాటర్ సోర్సెస్ కూడా మిషన్ భగీరథ నల్లలు కూడా అస్సలేవని చెప్పి స్వయంగా మేము అంబేద్కర్ సంఘం నుంచి కూడా వారికి కంప్లైంట్ చేయడం అయింది. ఆ విషయం కూడా ఆయన పట్టించుకోలేదు. తర్వాత ఏదైతే గ్రామంలో సంబంధించినటువంటి ఇంకా 4-5 సిబ్బంది ఉన్నా కూడా పని కట్టుకొని రాజేష్కే ఈ యొక్క పనులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ ఆయన ఏదైతే ఇక్కడ సీతారాముల కళ్యాణం 6వ తారీఖు ఇక్కడ అంతర్గామ మండల కేంద్రంలో ఉన్నటువంటి సీతారాముల కళ్యాణం దగ్గర మేము మా కమిటీ కూడా ఆలయ కమిటీలో ఉన్నటువంటి ఇక్కడ మల్లేషు అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరం కూడా అక్కడ ఉండి చూసినాం. ఆయన ఒక 3 నుంచి 4 రోజులు అక్కడ ఆలయం దగ్గర పనిచేసాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత ఏదైతే 7వ తారీఖు గ్రామ పంచాయతీకి వెళ్ళి వీళ్ళకి సంబంధించిన రిజిస్టర్ను తీసుకొని ఆయన అటెండెన్స్ వేసుకుందామని పోతే ఆ రిజిస్టర్ ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గామ మండలం అంతర్గామ టీటీఎస్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దక్కల సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేష్ను ఈ గ్రామ కార్యదర్శి ఏదైతే పనిచేస్తున్నాడో ఆయన కుట్రపూరితంగా కుల వివక్షతోటి వ్యవహరిస్తూ మరి అంకము రవి అనేటువంటి కార్యదర్శి తాను విధుల్లో చేరినప్పటి నుండి బాణాల రాజేష్ను విపరీతంగా పని ఒత్తిడి చేయిస్తూ తన సొంత పనులకు కూడా వాడుకుంటూ పని చేయకపోతే పై అధికారులకు రాజేష్ మీద తప్పుడు సమాచారం ఇస్తూ ఆయనను 7వ తేదీన నువ్వు విధులకు హాజరవుతావు అని చెప్పని ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి రెగ్యులర్గా పని చేసుకుంటూ తన వృత్తి కానప్పటికి కూడా గ్రామానికి సంబంధించిన అవసరాల రీత్యా కూడా ఈయన అనేక పనులు స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాడు రాజేష్. ఒక సామాజిక వర్గం కింది స్థాయి నుండి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి రాజేష్ను కుట్రపూరితంగా కుల వివక్షతోటి ఏదైతే గ్రామ కార్యదర్శి అంకంరావి ఉన్నాడో అంకంరావి వచ్చిన దగ్గర నుండి గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి పంప్ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి రాజేష్ను మరి ఎలాంటి రిమార్క్ గతంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర ఎలాంటి రిమార్క్ లేదు. ఈయన వచ్చిన తర్వాత పని ఒత్తిడి పెంచి ఈయనను ఏ విధంగానైనా పనిలోకి తీసేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ఈ విషయంలో అనేక సార్లు పై అధికారులకు కూడా ఈయన మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి చాలామంది కార్యదర్శి మీద మరి తను కూడా ఒకవైపు పంపు నల్లాలు ఇప్పుకుంటూనే మరోవైపు శ్రీరామనవమి సందర్భంగా స్వచ్ఛందంగా వచ్చి పనిచేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. పనిచేసేటప్పటికీ ఎవరైతే చైర్మన్ ఉన్నారో గుడి చైర్మన్ గారు ఉన్నారో సార్ ఇక్కడికి ఎవరు కూడా పని వాళ్ళు వస్తలేరు, నేను పలానా రాజేష్ని తీసుకుంటా అంటే తీసుకోమని చెప్పి తనతో పని చేయించుకోమని చెప్పిండు. నాకు చెప్పలేదనే ఉద్దేశంతో లేకపోతే రెగ్యులర్గా పనిచేస్తున్న ఉద్దేశంతో ఆయన ఒకే ఒక్క కుట్ర పెట్టుకొని కేవలం తిరుమలలో కారు దగ్నం. గురువారం రాత్రి కౌస్తంభం గెస్ట్ హౌస్ వద్ద సంఘటన. కారులోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పొగలు. కారులోని వ్యక్తులు దిగేలోపే చెలరేగిన మంటలు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేత.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.